హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎంజే. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలకమైన నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగానే కాకుండా కోస్తా తీరానికి ఇది ఒక ప్రధాన రవాణా కూడలి. అయితే పెరుగుతున్న జనాభా అలాగే వాహనాల రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాల అంటే డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే దీనిని ఒక వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం భారీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఈరోజు ఈ వీడియోలో ఆ మెగా ప్రాజెక్ట్ విశేషాలు, లైవ్ అప్డేట్స్ పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం. ఇక వీడియోలోకి ఎంటర్ అయితే ఈ రెనోవేషన్ ప్రాజెక్ట్ వెనుకున్న ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందంటే ఎకో ఫ్రెండ్లీ రవాణా వ్యవస్థ. అంటే భవిష్యత్తులో అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ బస్ స్టాండ్ రీడిజైన్ చేస్తున్నారు. అంటే ఈ రీడెవలప్మెంట్లో భాగంగా గుంటూరు రీజియన్కు అంటే ఈ గుంటూరు డివిజన్కు దాదాపు 100కి పైగా సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. ఈ బస్సులు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సర్వీసులు అందిస్తాయి. వీటికి ప్రత్యేకంగా ప్లాట్ఫామ్లు, డ్రైవర్లకు శిక్షణ కేంద్రాలు, అలాగే ప్రత్యేక మెయింటెనెన్స్ విభాగాలు, అలాగే ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బస్టాండ్ ఆవరణంలో కేవలం ఎలక్ట్రిక్ బస్సుల కోసమే 5 ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. ఇక్కడ హై కెపాసిటీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ గ్రిడ్స్ మరియు అత్యాధునిక డిపో షెడ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భారీగా ఎర్త్వర్క్స్ అంటే భూమిని చదును చేయటం, అలాగే రిటర్నింగ్ వాల్, రక్షణ గోడలు మరియు పునాదుల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో బస్సులకు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే లెక్క గ్రిడ్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రయాణికుల విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మీకు ఎయిర్పోర్ట్ లాంటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్లు అంటే పండుగ వారాంతాల్లో రద్దీని తట్టుకోవడానికి, క్యూ లైన్లో నిరసనలు తగ్గించడానికి డిజిటల్ టికెటింగ్ రూములను మరియు ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 2 వెయిటింగ్ లాంజ్లు, ఎయిర్ కండిషన్ ఏసీ వెయిటింగ్ హాళ్ళు, అత్యాధునిక సీటింగ్ సదుపాయం ఉంటుంది. ఇకపోతే 3 వాష్రూమ్స్ అండ్ కార్గో, సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన అత్యాధునిక రెస్ట్ రూమ్లను నిర్మిస్తున్నారు. అలాగే కార్గో కొరియర్ సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. ఈ ప్రాజెక్టులోని మరో పెద్ద మార్పు ఏంటంటే ఇంటర్నల్ ట్రాఫిక్ సర్క్యులేషన్. అంటే ప్రస్తుతం బస్సులు లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. దీనిని నివారించడానికి లోపల రోడ్లను వెడల్పు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు మరియు ఆటోలు, ప్రైవేట్ వాహనాలకు వేరేరు లైన్లను డిజైన్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో కేంద్ర ప్రభుత్వం అంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సహకారంతో నిర్మిస్తున్నారు. దీనివల్ల నిధుల కొరత లేకుండా పనులు వేగంగా సాగుతున్నాయి. అంటే నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని లాంగ్ డిస్టెన్స్ బస్సులు మరియు సిటీ బస్సులు ప్లాట్ఫామ్లను తాత్కాలికంగా పక్కకు మార్చారు. బస్టాండ్కి వచ్చే వారు సైన్ బోర్డులను గమనించాలి. అలాగే ఈ మెగా ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనులు జరిగిస్తున్నారు. గుంటూరు నగర కీర్తి కిరీటంలో ఈ స్మార్ట్ బస్టాండ్ ఒక మైలురాయిలుగా నిలవబోతుంది. ఇక బస్టాండ్ లోపల ఉన్న షాప్స్, అలానే అవుట్ సైడ్ అంటే బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇకపోతే పార్కింగ్ ఏరియా,
ఇక హోటల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఎంఆర్పి రేట్ల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారని చాలాసార్లు కంప్లైంట్స్ వచ్చాయి. ఇంకా ఇక మీదట మీ దృష్టికి వచ్చినా కూడా ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందంటే మైక్‌లోనే అనౌన్స్ చేస్తుంది. ఏది వాటర్ బాటిల్స్ గురించి కానీ, తినుబండారాల గురించి కానీ ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తే మీరు కంప్లెయింట్ ఇవ్వండి అని చెబుతుంది. ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ యొక్క గుంటూరు బస్ స్టాండ్ గురించి చాలా మోసాలు జరుగుతున్నాయని చాలామంది ప్రయాణికులు కంప్లెయింట్ ఇచ్చున్నారు. అది యాజమాన్యం దృష్టికి వెళ్ళటం వల్ల ఇలాంటి మార్పులు డైరెక్ట్‌గా మనకి అనౌన్స్ చేసే మైకుల ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇకపోతే మనకి బస్ స్టాండ్ ఇన్‌సైడ్‌గా ఆర్‌ఓ వాటర్ ఆర్‌ఓ వాటర్ కౌంటర్స్ అనేవి పెడుతున్నారు. సో, మనకిక్కడ బస్ స్టాండ్‌లో వాటర్ బాటిల్స్ చూసుకున్నా కూడా చాలా ఖరీదుగా అంటే ఎంఆర్‌పీకి మించి అమ్ముతున్నారని కంప్లెయింట్స్ రావటం వల్ల ఈ నిర్ణయం అయితే ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంది. ఇకపోతే మనకి సిటీ బస్ లాగే సైడ్ చూసుకుంటే ఈ కార్తికేయ పార్కింగ్ ఏరియా పక్కనే ఉన్న హోటల్ చూసుకుంటే చాలా దారుణంగా అయితే ఉంది. వాళ్ళు వ్యర్థాలన్నీ ఈ బస్ స్టాండు ఏదైతే మనం దారి లోనకెళ్తామో ఈ యొక్క ప్లేస్‌లోనే ఏస్తున్నారు. ఇక్కడ చూసాను నేను అక్కడక్కడ వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఇలా చాలా ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మార్గాన్ని కూడా ఎవరు వాడతలేదని అర్థమవుతుంది చూస్తే. ఈ బస్ స్టాండ్ దుస్థితి ఎలా ఉందంటే నీట్‌నెస్ లేక, సరైన అభివృద్ధి లేక ఇలా వదిలేశారు. దీని మీద కూడా గుంటూరు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలానే మీ యొక్క అభిప్రాయాలను కూడా ఈ వీడియో చూసి మీరు తెలియజేయండి. ఇలా ఆర్టీసీ యొక్క సంపదను అంటే ఆర్టీసీ యొక్క ప్లేసుల్ని కమర్షియల్‌గా చాలా అన్ని విధాలుగా వాడుకుంటున్నప్పుడు అభివృద్ధి విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నారనే దాని గురించి కూడా మనం ప్రశ్నించాలి. ఈ వీడియో ద్వారా ఆ యొక్క అవేర్‌నెస్ అనేది చేయాలని నేను ఈ వీడియోలో మీకు ఇదొక భాగంగా చూపిస్తున్నాను. చూడండి. ఇకపోతే కార్గో సర్వీసెస్ దగ్గర కూడా బైక్స్ భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ బైక్స్ పార్కింగ్ చేస్తున్నారు. మరి ఆర్టీసీ సిబ్బంది గానీ, ఆ సెక్యూరిటీ గానీ ఎలా ఉన్నారో అయితే తెలీదు. సో, ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల ఆటోలొచ్చేస్తున్నాయి, కార్‌లొచ్చేస్తున్నాయి. బైక్స్ గూడా లోనకి విపరీతంగా అంటే ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. దీన్ని ఎవరు అదుపు చేయట్లేదు. దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. మన గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ రూపురేఖలు మార్చే వాటిలో ఈ యొక్క సామాజిక అంటే సివిక్ సెన్స్ కూడా మనకి ఎంతో అవసరం ఉందని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించింది? ఈ పనులు ఎంతకాలంలో పూర్తి కావాలని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.